ఆర్మూరు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్నని మాట్లాడుతున్నాను. ఈ మధ్యన మళ్ళీ రాజకీయ ప్రత్యర్థులు పగబట్టి ప్రజల మీద విషం కక్కడానికి ప్రయత్నం చేస్తున్న నాయకులు కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ కుటుంబ సభ్యుడిగా. నేను 10% ల్యాండ్ బోర్డులు పెట్టమన్నది ఎవరికి అలాట్ చేయనిది. కొత్త వెంచర్లు ఏవైతున్నాయో ఆ 10% పార్క్ ల్యాండ్స్ ఏవైతున్నాయో ఎవరికి కేటాయించనివి మాత్రమే కాపాడమని చెప్పాను. ఎందుకంటే ప్లాట్ ఓనర్స్ అందరూ, అక్కడున్న లేఅవుట్లలో ప్లాట్ ఓనర్స్ అందరూ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ని కలుస్తున్నారు, ఆర్డీఓ గారిని కలుస్తున్నారు, మున్సిపల్ కమిషనర్ని కలుస్తున్నారు, నన్ను నచ్చి కలుస్తున్నారు. ఇది ఆర్మూరు ప్రాంతంలో గొడవలకు విభేదాలకు కారణం కాకూడదు. ఎవరో రాజకీయ నాయకులు, దుర్మార్గమైన రాజకీయ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కేటాయించారు. అదే మా బాధ. అనుమతి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఎవరో కొందరు అంటున్నట్లు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఒక్క ప్లాట్ చూపించండి. గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒక్క ప్రొసీడింగ్లో క్లియర్గా మెన్షన్ చేసి చూపించండి. ఆ సర్వే నెంబర్ కానీ, ఆ ఎక్స్టెంట్ కానీ, ఆ లొకేషన్ కానీ ఒక్కటి చూపించండి. ఆర్మూర్ ప్రాంతంలో ఖాళీ అమాయక ప్రజల్ని, కుల సంఘాలని మభ్య పెట్టి వాళ్లకు మోసపూరితంగా ఎన్నికలలో పావులుగా వాడుకోవటానికి, రాజకీయాలలో వాళ్ళకు రంగు పులమటానికి మాత్రం ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. మరీ ముఖ్యంగా కొందరు ఇంకా కేటాయించినవి ఉన్నాయి. మేము కేటాయించినవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దాని జోలికి, దాని ప్రసక్తికి వెళ్ళట్లేదు. మేము అధికారులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడైతే కొత్త లేఅవుట్లు ఉన్నాయో, ఎక్కడైతే కేటాయించిన 10% స్థలాలు ఉన్నాయో అవిట్లో మాత్రమే బోర్డులు పెట్టాలి. భవిష్యత్ తరాలకు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా అవసరమైతే ఆరుమూరులో కావలసినంత ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి. ఎలా అయితే గత ప్రభుత్వం హైదరాబాద్లో కుల సంఘాలకు కేటాయించింది, 10% ల్యాండ్ కేటాయించలేదు. ఇక్కడ కోకాపేట్ లాంటి స్థలాలలో క్లియర్ టైటిల్ ఉన్న భూములు కేటాయించింది, ప్రభుత్వ స్థలాలు. అక్కడ కావాలని ప్రజల మధ్యన గొడవలు పెట్టాలని, భవిష్యత్తులో జరిగే అనర్థం జరగాలని ఎటువంటి రాజకీయ నైతిక విలువలు లేని రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేశారు. ఒకవేళ ఇప్పటి కూడా ఛాలెంజ్ విసురుతున్నా, ఒక్కరికన్నా మీరు ప్రభుత్వ అనుమతితో ఇచ్చింది ఒక్కటి చూపించండి ల్యాండ్, 10% ల్యాండ్. కాబట్టి వాళ్ళు మభ్యపెట్టారు. మేమేమంటున్నాము, ఈ 10% ల్యాండ్లో ఎవరైతే బిల్డింగ్లు కట్టుకున్నారో కుల సంఘాలు, వాళ్లకు భవిష్యత్తులో ప్రమాదం జరగకూడదు. దాన్ని రెగ్యులరైజ్ చేయమంటున్నాము. మళ్ళీ ఎవరైతే ఈరోజు స్థలాల వరకే ఉన్నాయో కేటాయించినాయి, మళ్ళీ పాపం వాళ్ళు కుటుంబానికి ఇంత 1000-2000 జమ చేసుకొని మళ్ళా కట్టిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని డైరెక్ట్గా క్లియర్గా పర్మిషన్స్ ఇవ్వమంటున్నాము, ప్రొసీడింగ్స్ ఇవ్వమంటున్నాము. ఆ స్థలం సర్వే నెంబర్ కానీ, ఆ ఎక్స్టెంట్ కానీ, ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కానీ, లొకేషన్ మ్యాప్ కానీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కేటాయించమంటున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు కష్టపడి కుటుంబానికింత అని ప్రతి రూపాయి పోగేసి కట్టుకున్న కుల సంఘాలు ధ్వంసం చేయకూడదని. మరీ ముఖ్యంగా ఇగో 19/7/2024 ఇది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసిన జీవో. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు కావాలంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో దొరికి చూడండి. క్లియర్గా రాశారు, ది ప్రొటెక్ట్ అసెట్స్ ఆఫ్ లోకల్ బాడీస్ అండ్ గవర్నమెంట్ సచ్ యాజ్ పార్క్స్, లేఅవుట్ ఓపెన్ స్పేసెస్, ప్లే గ్రౌండ్స్, లేక్స్, నాలాస్, ల్యాండ్ పార్సిల్స్, రోడ్స్, carriageways, footpaths from encroachment, removal of lake encroachments, coordination with GHMC and other local bodies. ఇది ప్రభుత్వం తీసింది. రేపు రానున్న రోజులలో ఆరుమూరు నిజామాబాద్ జిల్లాలకు కూడా వస్తున్నది. దీనికి ఎవరో కాదు,
గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ చైర్మన్, దయచేసి ఈరోజు నేను మీ కుటుంబ సభ్యుడికి చెప్తున్నా, మీరు నా వాళ్ళు, నేను మీ వాడిని. ఏ కుల సంఘానికి కానీ ఏ మనిషికి కానీ ఒక్క వీసమెత్తు అన్యాయం జరగకూడదు అని కోరుకునే మీ కుటుంబ సభ్యుని. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ కుల సంఘాలకు ఇచ్చి కూలగొడుతున్నారు, పేదలకు ఇల్లు ఇచ్చి కూలగొడుతున్నారు. మీరు రండి, హైదరాబాద్ చూపిస్తాను. కూకటిపల్లి కావచ్చు, శాంతినగర్ కావచ్చు, లక్ష్మమ్మ లాంటి ఉరిపెట్టుకుంటున్నారు ఇండ్లల్లా. ప్రభుత్వం నమ్మిచ్చి గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం కూల్చేస్తున్నది. అనుమతులు లేని అక్రమంగా వీళ్ళు కేటాయించినప్పుడు జరిగే పరిణామాలు ఇవి. కానీ సామాన్య ప్రజలు మీరు నన్ను అర్థం చేసుకోరని అనుకుంటున్నాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ ఆర్డర్స్ మీ ఇంటింటికి పంపిస్తాను, మీ కుల సంఘాలకు అన్నిటికీ పంపిస్తాను. మీ మధ్యన మీకు గొడవలు పెట్టి ఎటువంటి అనుమతులు లేకుండా కేటాయించారు. ఆ కేటాయించిన దాన్నే రెగ్యులరైజ్ చేయమంటున్నాను. ఆ కట్టుకున్న కుల సంఘాలనే రెగ్యులరైజ్ చేయమంటున్నాను. ఒకవేళ ఇప్పుడు ఏదైతే కేటాయించి కట్టుకొని ఉందో దానికి బాజాబ్తా బరాబర్ దానికి ల్యాండ్ కేటాయించి దానికి జీవో ఇచ్చి దానికి డబ్బులు కూడా ఇవ్వమంటున్నాను. భవిష్యత్తులో మీ డబ్బులు ధ్వంసం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆరుమూరు ప్రజల తరపున ఏదైతే మీరు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏదైతే ప్రజల్ని మోసపుచ్చారో ఈ 10% ల్యాండ్లలో అవి రెగ్యులరైజ్ చేయండి. ఒకవేళ కట్టని వాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు కేటాయించండి. కానీ అన్ని అనుమతులు ప్రభుత్వం ఇవ్వండి. లేదంటే మీరు ఇట్లా మోసం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలగొడతారు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా కుల సంఘాలను కూలగొట్టారు, చాలా పేదలిళ్ళు కూలగొట్టారు. ఇప్పుడు FTL కోటార్మూర్ లాంటి చెరువులో, ఆర్మూర్ లాంటి చెరువులో, పెరికిట్ లాంటి చెరువులో ఇప్పటికే ప్రభుత్వం సర్వే చేసింది. కావాలంటే తెలుసుకోండి. 1400 ఇళ్ళు FTL లిమిట్స్లో ఉన్నాయి. 1400 ఇళ్ళు. అదే చెప్తున్నాను, మీరు రూపాయి జమ చేసుకున్న డబ్బు, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు రేపు ప్రభుత్వ నిర్ణయంతో ఇట్లాంటి జీవోలతో మీరు 20 ఏళ్ళు కష్టపడి 30 ఏళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఇల్లు కూలిపోకూడదని ముందు జాగ్రత్తగా చెరువులలో ఎవరైతే అక్రమాలు చేసి ప్లాట్లు వేశారో ఆ ప్లాట్లు ఉన్నప్పుడే ఆపాలని, మీరు మళ్ళీ అప్పులు చేసి బ్యాంక్ లోన్లు తీసుకొని ఆ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టుకుంటే ప్రభుత్వం లాంటి నిర్ణయాలు తీసుకొని హైదరాబాద్ లాగా ఆర్మూర్లో కూలగొడితే మీ భవిష్యత్తు ఏం కావాలా? మీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? మీ అప్పులు ఎవరు తీపుతారు? నేను మీ బిడ్డగా ఆలోచిస్తున్నాను, మీ ప్రజాప్రతినిధిగా ఆలోచిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎవరినో ఇబ్బంది పెట్టాను కాదు, కన్నీళ్లు తుడవడానికి తప్ప కన్నీళ్లు తేవడానికి రాలేదు. నన్ను మీ బిడ్డగా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా FTL చెరువులో మీ పేదల ముసుగులో పెద్దలు కంపౌండాలు కడుతున్నారు చెరువులో, అవి మాత్రమే తీసేయమంటున్నాను. ఎందుకంటే పేద ప్రజలు మళ్ళీ ఆ చెరువులో ప్లాట్లు కొని మళ్ళీ అప్పులు చేసి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వము ఇట్లాంటి జీవోల ద్వారా మళ్ళీ బుల్డోజర్లు మీ ఇళ్ళ మీదకి రావద్దని, మీరు కట్టుకున్న కుల సంఘాల మీదకి రావద్దని, మీరు నిర్మించుకున్న స్థలాల మీదకి రావద్దని, ఫంక్షన్ హాల్స్ మీద కావచ్చు. నేను మీ తరపున కొట్లాడుతున్నాను, మీ బిడ్డగా కొట్లాడుతున్నాను, మీ ప్రజాప్రతినిధిగా కొట్లాడుతున్నాను. ఒక్కడన్నా చూపించండి. గత ప్రభుత్వం ఇచ్చిందంటున్నారు కదా, గత ప్రభుత్వం ఇచ్చిన ఒక్క ఆర్డర్ చూపించండి. ఎవరికైతే కేటాయించారో ఆ సర్వే నెంబర్ కావచ్చు, ఆ ఎంత ఎక్స్టెంట్ కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఒక్కటి చూపించండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా. స్ట్రైట్గా రండి కొట్లాడటానికి, స్ట్రైట్గా రండి. ఈ రకంగా మీడియాలో సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసుకుంటా మీరేం సాధించలేరు. పేద ప్రజల జీవితాలతోని కుల సంఘాలతోని కులాల మధ్యన చిచ్చులు పెట్టకండి. ప్రశాంతమైన ఆత్మరు. ఒకప్పుడు రౌడీలు, గుండాలు, కబ్జాకోరులు, అసాంఘిక శక్తులు, అడుగడుగున సంఘ విద్రోహ శక్తుల్ని తరిమి కొట్టినాను రా. గజానికి 90 పల్లెలకు స్వాతంత్రం ఇచ్చాను రా. నన్ను ఏం చేయలేరు మీరు. ఎందుకంటే పోరాడి నిలిచిన వీరుణ్ణి, పోరాడి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వీరుణ్ణి. కాబట్టి పేదల పట్ల, సామాన్యుల పట్ల, ధర్మం పట్ల నిరంతరం గొంతులో శ్వాస ఉన్నంత వరకు పోరాడతాను. ఇంతవరకు ఎవ్వరిని అధికారం చూపించలేదు, అహంకారం చూపించలేదు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు.
20 నెలల నుంచి చాతనైనంత సాయం చేస్తున్నాను. ప్రజల ప్రతినిధిగా గల్పు కార్మికుల పట్ల, దళిత బిడ్డల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల గొంతెత్తి నినాదిస్తున్నారు అసెంబ్లీలో. ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ప్రతి దాని మీద తప్ప ఎన్నడు మీ రాకేష్ అన్న తప్పు చెయ్యడు, తల వంచడు. శ్వాస ఉన్నంత వరకు మీ సేవలో ఉంటాను, మీ మంచి కోరుకుంటాను. నన్ను అర్థం చేసుకోండి. ఈ అబద్ధ ప్రచారాలు నమ్మకండి. దయచేసి మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై భారత్.